పుష్ప 1 సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు లేదా పుష్ప 2 సాంగ్స్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒక్కటి మాత్రం సిమిలారిటీ కనిపిస్తోంది. అదే పాటల్లో హుక్ స్టెప్స్ పాపులర్ కావటం. సాంగ్ సూపర్ హిట్ కావటం వేరు, సాంగ్స్ లోని హుక్ స్టెప్స్ వైరల్ కావటం వేరు. ఈ విషయంలో మాత్రం సుకుమార్ ప్రతిసారి సక్సెస్ అవుతున్నాడు. పుష్ప సాంగ్ రిలీజ్ అయిందో లేదో అలా షో డ్రాప్ స్టెప్ వైరల్ అయింది. ఏ ప్లాట్ఫామ్ లో చూసినా ఇదే స్టెప్ ట్రెండ్ అయింది. ఇప్పుడు సూసేకిలో కూడా ఒక రొమాంటిక్ స్టెప్ ఉంది. ఆల్రెడీ ఈ స్టెప్ కూడా వైరల్ కావడం మొదలైంది. పుష్ప 1 లో తగ్గేదే లేదు అనేది ఎంత వైరల్ అయిందో సినిమాలోని సాంగ్స్ లోని హుక్ స్టెప్స్ అంతకంటే వైరల్ అయ్యాయి. శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ స్టెప్, సామి సామి సాంగ్ లో రష్మిక వేసిన స్టెప్, ఊ అంటావాలో సమంత వేసిన స్టెప్, ఇలా పుష్ప నుంచి ఏ సాంగ్ రిలీజ్ అయినా అందులో స్టెప్స్ అన్ని వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాను కొన్ని నెలల పాటు ఊపేస్తున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కనిపించే సీన్ ఇది. పుష్ప అనగానే పుష్ప అంటూ హమ్ చేసేస్తున్నారు మ్యూజిక్ లవర్స్. పుష్ప 1 సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇప్పుడు పుష్ప 2 విషయంలోనూ అది జస్ట్ కంటిన్యూ అవుతోంది. పుష్ప 1 సాంగ్స్ చార్ట్ బస్టర్స్, అందులో డౌట్ లేదు. మరి పుష్ప 2 సాంగ్స్ సంగతి ఏంటి? ఫస్ట్ పార్ట్ రేంజ్ లో సెకండ్ పార్ట్ సాంగ్స్ పేలుతున్నాయా? యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయా? పుష్ప సీక్వెల్ నుంచి ఇప్పటి వరకు 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. పుష్ప అనేది ఆల్రెడీ వైరల్ అయింది. ఇప్పుడు మెలోడీ సూసేకి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ కూడా ఆల్రెడీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పుష్ప సాంగ్స్ అంటేనే సెన్సేషన్ కు మారుపేరుగా మారాయి. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు అదే కనిపించింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో సాంగ్స్ రిలీజ్ అవుతున్నప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. పుష్ప మొదటి భాగంలో సామి సాంగ్ లేదా శ్రీవల్లి సాంగ్, ఏయి బిడ్డ సాంగ్, ఊ అంటావా సాంగ్, ఇలా ఏ పాట తీసుకున్నా యూట్యూబ్ షేక్ అయిపోయింది. వ్యూస్ విషయంలో రికార్డులు బద్దలయ్యాయి. ఆ తరువాత థియేటర్స్ లో ఇవే సాంగ్స్ సినిమాకు కాసుల వర్షాన్ని కురిపించాయి. పుష్ప 2 లో పుష్ప సాంగ్ లేదా ఇప్పుడు రిలీజ్ అయిన సూసేకి సాంగ్ జస్ట్ యావరేజ్ నంబర్స్ అంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పుష్ప సాంగ్ మొదటి భాగంలో వినిపించిన ఏయ్ బిడ్డాకు ఇంకో వెర్షన్ అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన సూసేకి సాంగ్ మొదటి భాగంలో వచ్చిన సామి సాంగ్ కు ఎక్స్టెండెడ్ వెర్షన్. అయితే సామితో కంపేర్ చేస్తే సూసేకి ట్రాక్ మాత్రం కాస్త డల్ గానే ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా 2 పాటలతో అప్పుడే పుష్ప 1 సాంగ్స్ తో పుష్ప 2 సాంగ్స్ ను కంపేర్ చేయలేమని, ఫుల్ ఆల్బమ్ రిలీజ్ తర్వాత పుష్ప 2 సాంగ్స్ గురించి కంపేర్ చేస్తే బెటర్ అంటున్నారు యూనిట్ వాళ్ళు. ఇంకా సినిమా నుంచి 4 పాటలు రిలీజ్ కావాల్సి ఉంది. త్వరలోనే అవి విడుదల కానున్నాయి. స్పెషల్ సాంగ్స్ అందు పుష్ప పార్ట్ 1 స్పెషల్ సాంగ్ వేరు. సమంత అలా వచ్చి ఊ అంటావా అనటం ఆలస్యం. పాన్ ఇండియా షేక్ అయిపోయింది. లేడీ సూపర్ స్టార్ గ్లామర్ ఐకాన్ చరిష్మా రాక్ స్టార్ బీట్ ఈ సాంగ్ ను ఎక్కడికో తీసుకెళ్లాయి. యూట్యూబ్ లో ఎన్నో రికార్డులు తిరగా రాసేలా చేశాయి. మరి పుష్ప 2 లోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవుతోందా? స్పెషల్ సాంగ్స్ కు క్రేజ్ తగ్గుతున్న వేళ ప్రతి సినిమాలను కంపల్సరీ అనే ట్రెండ్ ను దర్శకులు పక్కన పెడుతున్న సమయంలో మూ అంటావా సెన్సేషన్ సృష్టించింది. స్పెషల్ సాంగ్ క్రేజ్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. పుష్ప 1 సినిమా అంతా ఒక ఎత్తు, మూ అంటావా ఒకటి మరో ఎత్తు. అందుకు మెయిన్ రీజన్ ఈ సాంగ్ ను డిఎస్పీ కంపోజ్ చేసిన విధానం. గతంలో ఓ తమిళ సినిమాలో వినిపించిన బీట్ కదా అని మొదట ట్రోల్ చేసిన ఆ తర్వాత సాంగ్ మాత్రం క్లాస్ మాస్ వర్గాలను ఉర్రూతలూగించింది. ఈవెంట్ ఏదైనా 4 స్టెప్పులు వేయాలంటే వినిపించే పాటగా మారింది. సాక్షాత్తు సల్మాన్ కు ఫేవరెట్ గా మారింది. ఎప్పుడు 3 ఏళ్ల క్రితం వచ్చిన పాట ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. బీట్ వినిపించిన ప్రతిసారి అదే ఎనర్జీ ఉంటుంది. సమంత వేసిన స్టెప్పులు కళ్ళ ముందుకు వస్తాయి. మరి అలాంటి సాంగ్ కు ఇప్పుడు సీక్వెల్ అంటే ఆ సాంగ్ ఊ అంటావాను మించి ఉండాలి. ఇది పుష్ప 2 యూనిట్ కు బిగ్ టాస్క్ అనే చెప్పాలి. పుష్ప సీక్వెల్ కోసం టోటల్ పాన్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ లో పుష్ప 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంది అంటే ఆశ్చర్యపోకమానరు. మరి అలాంటి సీక్వెల్ లో స్పెషల్ సాంగ్ అంటే అది ఏ రేంజ్ లో ఉండాలి? అందుకే సుకుమార్ ముందు నుంచి ఈ సాంగ్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటూ వచ్చాడు. ఆల్రెడీ రాక్ స్టార్ టెరిఫిక్ ట్యూన్ ఇచ్చేశాడు. మరోవైపు ఆ ట్రాక్ బన్నీ కూడా బాగా నచ్చింది. అయితే సమంతను బీట్ చేసే యాక్ట్రెస్ కోసమే ఇంతకాలం యూనిట్ వెయిట్ చేస్తూ వచ్చింది. ఎవరు కనిపించినా సరే సమంతను మరిపించడం కష్టమని యూనిట్ ఫిక్స్ అయింది. అయితే ఇప్పుడు సుకుమార్ కు ధైర్యం వచ్చింది. మూ అంటావాను మించిన ట్యూన్ ను దేవి రెడీ చేసిన ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మీట్ అయ్యే హీరోయిన్ అడ్రస్ లెక్కల మాస్టర్ కు తెలిసింది. ఆమె మరెవరో కాదు, తృప్తి దిమిలి అలియాస్ నయా నేషన్ క్రష్. ఆగస్టు 15కు పెద్ద సమయం లేదు. షూట్ చేయాల్సింది చాలా ఉంది. ఆల్రెడీ ప్రమోషన్ కూడా స్టార్ట్ అయింది. ఇదిగో ఇప్పుడు సినిమా క్లైమాక్స్ మారుస్తాను అంటున్నాడు డైరెక్టర్. దాంతో యూనిట్ కు టెన్షన్.
పుష్పరాజ్కు వణుకు మొదలైంది. ఇంతకీ అంత అర్జెంటుగా సుకుమార్ క్లైమాక్స్ ఎందుకు మారుస్తాను అంటున్నాడు? ఆగస్టులో పుష్ప 2 రిలీజ్ ఉంది. ఆల్రెడీ ఇండియా వైడ్ గా మళ్ళీ పుష్ప మానియా స్టార్ట్ అయింది. మొదటి టీజర్, ఆ తర్వాత 2 సింగిల్స్, సీక్వెల్ సినిమాకు బోల్డ్ అంతా క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇంకా 4 పాటలు రిలీజ్ కావాల్సి ఉంది. స్పెషల్ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. అదేంటంటే పుష్ప 2 క్లైమాక్స్ ను మారుస్తారట. ఇప్పటికిప్పుడు పుష్ప సీక్వెల్ క్లైమాక్స్ ను ఎందుకు మారుస్తున్నాడు? ముందుగా ప్లాన్ చేసిన క్లైమాక్స్ కు ఏమైంది? క్లైమాక్స్ విషయంలో డైరెక్టర్ రీషూట్ కు వెళ్తున్నాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు పుష్ప సీక్వెల్ కు ముందుగానే సుకుమార్ 2 క్లైమాక్స్ లు ప్లాన్ చేశారట. సరిగ్గా సినిమా రిలీజ్ కు ముందు ఏ క్లైమాక్స్ ను కలపాలనేది సుకుమార్ నిర్ణయిస్తాడట. పైగా పుష్ప 3 కూడా ఉండటంతో క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు లెక్కల మాస్టర్. ఈ సంగతి ఇలా ఉంటే పుష్ప సీక్వెల్ నుంచి కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన సూసేకే సాంగ్ ఆల్రెడీ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. దాదాపు 12 దేశాల్లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోందని యూనిట్ చెప్పుకొస్తోంది. వ్యూస్ విషయంలో కూడా ఆల్రెడీ ఈ సాంగ్ అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్ దాటిందట.